జై శ్రీరామ్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నూతనంగా రామాలయం అయితే నిర్మించారని చెప్పాను కదా. అయితే ఈ రామాలయంలో ఏమేం పూజలు చేశారు, ఎన్ని రోజులు చేశారు, విగ్రహ ప్రతిష్ఠ కూడా ఎలా చేశారు అన్న దాని విషయం గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇచ్చేస్తా. ఇక్కడ పూజలు అయితే 2 డేస్ అయితే జరిగాయి. అందులో 1.5 డే మొత్తం హోమాలతోటే సరిపోయింది. మిగిలిన హాఫ్ డే మొత్తం విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజలతోటే సరిపోయింది. అయితే ఈ హోమాల దగ్గర మొత్తం మా ఇంటి దగ్గర చాలామంది జంటలు అయితే కూర్చుని హోమాలు అయితే చేశారు. ఈ హోమాలు మొత్తం తెల్లవారుజామున 4 గంటల నుంచి స్టార్ట్ చేసేవారు. 4 గంటల నుంచి స్టార్ట్ చేసి హాఫ్ డే వరకు చేసేసేవారు. 12 వరకు చేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చేవారు. పీటల మీద కూర్చున్న జంటలందరూ మధ్యాహ్నం లంచ్ అయ్యి చేసుకుని కాసేపు బ్రష్ తీసుకుని కాసేపటికి వెళ్ళిపోయేవారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ హోమం అయితే స్టార్ట్ చేసేవారు. అదైతే 4 o'clock నుంచి స్టార్ట్ చేసేవారు. అది కూడా 8-9 వరకు చేసేవారు. మా రామాలయంలో అయితే ఏమేమి విగ్రహాలు అయితే పెట్టారో అన్ని దేవుళ్ళకి సంబంధించిన హోమం అయితే చేసేవారు. నేను చెప్పాను కదా, రాముడు, సీత, లక్ష్మణుడితో పాటు ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారని అన్ని దేవుళ్ళకి సంబంధించిన హోమాలు అయితే చేశారు. ఫస్ట్ డే మొత్తం ఇలాగ హోమాలతోటి సరిపోయింది. అయితే మా గుడిలో ప్రతిష్ఠించబోయే విగ్రహాలను అయితే ఒక ట్రాక్టర్ మీద పెట్టి చాలా గ్రామాలు అయితే ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. మా గుడిలో ప్రతిష్ఠించబోయే విగ్రహాలను అయితే వేరే ఊర్లో ప్రత్యేకంగా శిల్పుల చేత చెక్కించి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన విగ్రహాలను అయితే ఒక ట్రాక్టర్ మీద పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరంటూ ఒక వారం రోజుల వరకు అన్ని ఊర్లు తిప్పుతూ విగ్రహాలను అయితే ఊరేగించారు. హోమం జరిగిన ఫస్ట్ డే అయితే విగ్రహాలను తీసుకొచ్చి పాలతోటి నీళ్ళతోటి అభిషేకం చేసి శుభ్రంగా అయితే క్లీన్ చేశారు. క్లీన్ చేసిన విగ్రహాలన్నింటినీ ఒక చోట ఉంచేసి మధ్యాహ్నం నుంచి అయితే వీళ్ళు మళ్ళీ హోమం అయితే స్టార్ట్ చేశారు. ఈ హోమం అయితే ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంది. హోమం మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం హారతలు అయితే అందుకున్నాము. హారతలు తీసుకుని ఇంకా మళ్ళీ గుళ్ళోకి అయితే వెళ్ళాము. నేను వెళ్ళేటప్పటికే చాలా వరకు పూజలు అయితే కంప్లీట్ అయిపోయాయి. కానీ నేను వెళ్ళిన కాసేపు మాత్రమే పూజలు చూశాను. అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. మా పిల్లలు మాత్రం డే మొత్తం గుడి దగ్గర అయితే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ పూజలు జరుగుతూ ఉంటే వీళ్ళు మొత్తం ఆడుకుంటూ ఉన్నారు. నేను మాత్రం ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వెళ్ళి కొన్ని హోమాలు అయితే చూశాను. పాలతో శుద్ధి చేసిన తర్వాత విగ్రహాలను అయితే బయట పెట్టారు. ఇవే మా గుడిలో నిర్మించబోయే విగ్రహాలు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడి విగ్రహాలు. ఇక్కడ లైటింగ్తో డెకరేట్ చేసిన దేవుళ్ళు అయితే నాకు చాలా ముచ్చటగా అనిపించారు. అందుకే మా పిల్లలు మేము కలిసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. గుడి మొత్తం పూలతో డెకరేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండింది. పూలు లైటింగ్తో బాగా డెకరేట్ చేసి అయితే పెట్టారు. తెల్లవారితే విగ్రహ ప్రతిష్ఠ అనిపించుకొని ఆ రోజు నైట్ అయితే దేవుళ్ళని పల్లకిలు ఊరేగిస్తూ మా గ్రామం మొత్తం తిప్పారు. ఇక్కడ పీటల మీద కూర్చున్న జంటలే కాకుండా మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, ఇంకా ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి దేవుణ్ణి పల్లకిలో ఊరేగిస్తూ ఉంటుంటే అందరం వెనకాల వెళ్ళి మొత్తం గ్రామం అంతా కూడా తిరిగాము. ఈ విగ్రహాలు అయితే కళ్యాణం కోసం తీసుకొస్తాం కదా, ఉత్సవ విగ్రహాలు అంటారు. అవి చిన్న విగ్రహాలు అన్నమాట. వీటినే పల్లకిలో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పారు. మా రామాలయం ఎన్ని ఇళ్ళకి సంబంధించి ఉంటుందో అన్ని ఇళ్ళ వరకు కూడా విగ్రహాలను అయితే తీసుకెళ్లారు. కొంచెం దూరమైనా సరే, చీకటైనా సరే, ఏ ఇల్లుని విడిచిపెట్టకుండా అందరి ఇళ్ళకైతే ఈ విగ్రహాలను ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. పల్లకి ఊరేగింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ గుడికైతే వచ్చేసారు. గుడికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ నేను పాలతో అభిషేకం చేసి పక్కన ఉంచారు విగ్రహాలని చెప్పాను కదా, ఆ విగ్రహాలను అయితే గుడి లోపలికైతే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసిన తర్వాత అందరూ కలిసి ఆ గుడి లోపలే విగ్రహాలను అయితే ఉంచేసి విగ్రహాల చుట్టూ బస్తాల కొద్దీ ధాన్యంతో అయితే నింపేశారు. విగ్రహాలు మొత్తం అన్నిటికీ ధాన్యం అయితే వేసేసారు. ఫస్ట్ పంతులు గారు వేసిన తర్వాత పీటల మీద కూర్చుని జంటలు ఉంటాయి కదా, అందరూ కలిసి కూడా విగ్రహాల మీద అన్నిటి మీద ధాన్యం అయితే పోసారు. తీసుకొచ్చిన ధాన్యం బస్తాలన్నింటినీ కంప్లీట్గా విగ్రహాల మీద వేసేసిన తర్వాత విగ్రహాల మీద ఒక క్లాత్ తోటి అయితే క్లోజ్ చేసేసారు. వాటిపైన పూలు, పండ్లు అన్నీ పెట్టేసి ఆ విగ్రహాల చుట్టూ దీపాలు అయితే పెట్టారు. ముందుగా పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ ధాన్యం వేసేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి అందరూ కూడా ధాన్యం అయితే పోసారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలని చెప్పారు పంతులు గారు అయితే. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేసి వెళ్ళి ధాన్యం అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ మా పిల్లలు కూడా వేస్తున్నారు. అందరూ వేసేసిన తర్వాత లాస్ట్లో పిల్లలు వేశారనమాట. అప్పుడు మా పిల్లలు కూడా వెళ్ళి ధాన్యం అయితే వేసి దేవుడికైతే నమస్కారం చేసుకుని వచ్చారు.
ఇంకా అందరూ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని కూడా దేవుడి మీద వేసేసి చెల్లాచెదురైన ధాన్యాన్ని మొత్తం ఇలా దగ్గరికి అయితే చేర్చేశారు. మొత్తం ఆ గుడి మొత్తం క్లీన్గా పెట్టడం కోసం అనేసి పక్కకున్న ధాన్యాన్ని కూడా మొత్తం దేవుడి మీదకైతే దగ్గరికి అయితే జరిపేశారు. తర్వాత పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ ఈ విధంగా కలశాలు పట్టుకుని వాటి ప్లేట్లో అద్దాలు, ఒక నైఫ్, ఇంకా ప్రమిదలు తీసుకుని లోపలికైతే వెళ్ళి మొత్తం దేవుడిని మొత్తం క్లాత్తో కప్పేసి పెట్టిన తర్వాత వాటిపైన పూలు పండ్లు అన్నీ పెట్టేసి ఒక్కొక్కరు తీసుకెళ్ళిన కలశాన్ని అయితే దేవుళ్ళకి చుట్టూ అయితే పెట్టారు. చుట్టూ పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన ప్రమిదలను కూడా దీపాలుగా చేసేసి వాటిని కూడా దేవుని చుట్టూ అయితే పెట్టేశారు. కలశాన్ని ఒక్కొక్క మూల అయితే పెట్టారు. దేవుని చుట్టూ పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన దీపాలను కూడా పెట్టిన వారు ఒక్కొక్కరుగా బయటకు అయితే వచ్చేసారు. మిగిలిన వాళ్ళు కూడా దీపాలు అయితే పెట్టేశారు. మొత్తం అందరూ పెట్టే వరకు ఈ విధంగా ఉంది మాట లోపల ప్రాంగణం మొత్తం. ఈ ప్రాసెస్ మొత్తం కూడా విగ్రహ ప్రతిష్టకి ముందు రోజే జరిగింది. పీటల మీద కూర్చున్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా వెళ్ళి దేవుని చుట్టూ దీపాలు అయితే పెట్టారు. ఫస్ట్ డే మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని పంతులు గారు హారతి ఇచ్చేసిన తర్వాత అందరం కూడా హారతి అయితే అందుకున్నాము. తర్వాత వచ్చిన తర్వాత చిన్న హోమం కూడా చేశారు. హోమం చేసి మళ్ళీ చెప్పారు పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ మళ్ళీ తెల్లవారుజామున పొద్దున్నే వచ్చేయాలి, మళ్ళీ ఇంకొక హోమం ఉంటుంది అని ముందు. ఈ విధంగా నైట్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసి గుడికి అయితే తాళం వేసేయడం అయితే జరిగింది. మేమందరం కూడా గ్రామానికి సంబంధించిన వాళ్ళందరం నైట్ అక్కడే భోజనం చేసేసి ఇంట్లోకైతే వెళ్ళిపోయాము. అంటే మళ్ళీ తెల్లవారు పూజల కోసం అయితే రావాల్సి ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి అందరం భోజనం చేసుకొని ఎవరిళ్ళకైతే వాళ్ళైతే వచ్చేసాము. ఇప్పటి వరకు నేను చూపించిందంతా డే 1 పూజ. ఇంకా డే 2 పూజ కోసం అనేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు బాయ్. డూ సబ్స్క్రైబ్.